ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొకసారి ఇది మీ అద్భుత సమయము అనే లైవ్ ప్రోగ్రామ్స్కి మరి ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు టాపిక్ ఏంటంటే క్రీస్తుని సంపాదించుకున్నారా. యేసు ప్రభు గురించి మీకేం తెలుసు అంటే మీరు చాలా విషయాలు చెప్తారు బైబిల్లోంచి, కానీ వ్యక్తిగతంగా మీరు ఎంతవరకు తెలుసుకున్నారు అని అడిగితే బైబిల్లో ఉన్న లేఖనాలు చాలా బాగా చెప్తారు, కానీ క్రీస్తుని వ్యక్తిగతంగా మీకు ఎంతవరకు తెలుసు అంటే చాలామంది మాట్లాడలేరు, చెప్పలేరు, మౌనంగా ఉంటారు. సో నేను ఈరోజు చాలా ప్రాముఖ్యమైన మెసేజ్ అండి. క్రీస్తుని మీరు ఎలా తెలుసుకున్నారు, మీకు ఏ విధంగా ప్రభు తెలుసు, ఏ విధంగా ఆయన మీతో మాట్లాడతారు, డీల్ చేస్తారు, విషయాలన్నీ సాక్ష్యంగా నేను చెప్తాను. దయచేసి శ్రద్ధగా వినండి. ఒక వాక్యాన్ని చూసుకొని ప్రార్థన చేసుకొని మనం ఈ సందేశంలోకి వెళ్ళిపోదాం. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గురిచిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు, ఈ లేఖనాలు బట్టి వందనాలు యేసయ్యా. మరి ఈ వాక్యాన్ని ధ్యానించుకుండగా నువ్వే నీ అద్భుత కార్యాలను జరిగించు ప్రభువా. మరి వినువారికి తండ్రి ఒక ప్రత్యక్షత కలుగులాగున ప్రభువా, ఈ వాక్యాలు తండ్రి వాళ్ళ జీవితాల్లో తండ్రి ఒక గొప్ప తండ్రి ప్రత్యక్షత కలిగి వాళ్ళ జీవితాల్లో తండ్రి ఆత్మలో ఎదిగే విధంగా నువ్వే అద్భుత కార్యాన్ని జరిగించు పరిశుద్ధాత్మదేవ. మరి ఈ సమయంలో మరి ఈ వాక్యాన్ని మరి నేను చెప్తుండగా నేను కాదయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు దయచే. మరి ఈ మాటలు నీరు కట్టి ఫలించుటకు, ఈ మాటల ద్వారా క్రీస్తు యేసులో ఉన్న శక్తిని తెలుసుకునే విధంగా మా అందరికీ నీ పట్ల ఉన్న ఆ ప్రణాళికలు, ఆ ఆలోచనలన్నీ స్పష్టంగా మేము తెలుసుకున్నటకు సహాయం చేయమని యేసే నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, అయినను ఏవేవి నాకు లాభకరమో అవన్నిటినీ నేను క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. నా ప్రభువైన యేసుక్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. హల్లెలూయా. యేసు ప్రభువుని నేను తెలుసుకున్నాక, యేసు ప్రభువుని గురించిన మాటలు తెలిసాక మొట్టమొదటిగా నా దృష్టి ఎక్కడికి వెళ్ళిందంటే ఆయన శిలువ మీదకి వెళ్ళింది. ఈయనని ఎందుకు శిలువలో అలా మేకులు కొట్టి గాయపరిచి చంపేశారు? నేను మొట్టమొదటిగా క్యాథలిక్ చర్చ్కి వెళ్ళేవాడిని. అన్యుడిగా ఉన్నప్పుడు దేవుణ్ణి తెలియకముందు ఒక క్యాథలిక్ చర్చ్కి సంవత్సరానికి ఒకసారి న్యూ ఇయర్కి తర్వాత క్రిస్మస్కి వెళ్ళి, మా స్కూల్ దగ్గర ఒక పెద్ద క్యాథలిక్ చర్చ్ ఉండేది. ఆ చర్చికి వెళ్ళి నేను ఆ చర్చిలో ఉన్న యేసు ప్రభు వారిని చూసేవాడిని. ఆయన సిలువలో మరి మేకులు కొట్టబడి అక్కడ పైన INRI అనే మాట రాసి ఉండేది. ఈయన ఎందుకు కొట్టారు, ఈయన ఎందుకు ఇలాగా చనిపోయాడు, ఈయన ఎందుకు ఆరాధిస్తున్నారు నాకు అర్థమయ్యేది కాదు. సో ఆ విధంగా నాలో సత్యాన్వేషణ, ఈయన గురించి తెలుసుకోవాలి అనే ప్రేరేపణ కలిగింది. ఆ తర్వాత దేవుడు మరి మా ఇంటి పక్కనే ఒక ఫ్యామిలీ ఉండేది, క్రిస్టియన్ ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో ప్రతి బుధవారం కాటేజ్ మీటింగ్ జరిగేది, గృహ కూడిక జరిగేది. అయితే ఆంటీ నాకు చెప్పేది, రాయ్యా, రా బాబు, దేవుడు నిన్ను మంచిగా దీవిస్తాడయ్యా, నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు, నువ్వు పెద్దయ్యాక నిన్ను దేవుడు మంచి స్థానంలో ఉంచుతాడు, నీ చదువులో జ్ఞానం ఇస్తాడు, నీకు ఏదేది కావాలో అన్నిటిని ఇస్తాడయ్యా. మీ అమ్మా నాన్న అడిగితే వాళ్ళని సతాయిస్తే, వాళ్ళని ఏడిపిస్తే వాళ్ళు ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ప్రభువుని అడుగు సంతోష్, నీకేం కావాలో అది ఇస్తాడు అని ఆంటీ గారు చెప్తే నేను వెళ్ళేవాడిని. వెళ్ళి కూర్చుంటే అర్థమయ్యేది కాదు. చాలా చిన్నపిల్లవాడిని, 6వ తరగతి 7వ తరగతి, అర్థమయ్యేది కాదు. కానీ ఆంటీ గారు చెప్తున్నారు, మనం వెళ్ళి కూర్చుందాం అంటే నేను మా అమ్మగారు వెళ్ళి కూర్చునే వాళ్ళం. మొదటిగా క్రీస్తు దగ్గరగా ఎవరైనా ఎందుకు వస్తారంటే ఏదైనా సమస్య ఉంటే వస్తారు. నేను కూడా మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మామూలుగా వాళ్ళు పిలిచారు, ప్రార్థన చేస్తాము రండి దేవుడు దీవిస్తాడు అన్నప్పుడు మేము వెళ్ళి వాక్యం వింటుంటే యేసు ప్రభు ప్రేమ గురించి నేను అప్పుడు తెలుసుకున్నా. ఇంత ప్రేమిస్తాడా, ఇంత కరుణిస్తాడా అని తెలుసుకున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను నా స్థితి ఎలా ఉంది, నేను ఎలాంటి వ్యక్తిని అనేది మనం ప్రభువులోకి వచ్చాక గుర్తిస్తాం. నేను ఇంత పాపకరమైన స్థితిలో ఉన్నానా, ఇంత మోసకరమైన హృదయంతో నేను ఉన్నానా, నేను చేసేది తప్ప అని మనకి గుర్తించేలాగా దేవుని సువార్త మనకి బయలుపరుస్తుంది.
కాబట్టి మొదటగా యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు గురించిన జ్ఞానము ఎట్టిదో మనం తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నాక దేవుని లేఖనాలు, సువార్త పత్రికలు చదివాక, ఆ తర్వాత దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించాక, ప్రార్థన ప్రారంభించాక, ఆరాధన ప్రారంభించాక, మందిరానికి వెళ్ళాక, సహవాసంలో ఉన్నాక, ఇవన్నీ కొద్ది సంవత్సరాలు గడిచాక, తర్వాత నాకేం తెలిసిందంటే నాకు ఇంకా ఏమీ తెలియదు అని తెలిసింది. హల్లెలూయా! నాకు ఇంకా ఏం అర్థం కాలా అని అర్థమైంది కదా. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త పత్రికలు చదివాక, చర్చికి వెళ్ళాక, ఉపవాస ప్రార్థనకి అటెండ్ అయ్యాక, ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళాక, అనేక మీటింగ్స్కి వెళ్ళాక, అనేక సువార్తలు టీవీ ప్రోగ్రామ్స్లో విన్నాక, అన్నీ తెలిసాక కూడా, అన్నీ విన్నాక కూడా ఇంకా నాకేం అర్థమైందంటే ఇంకా చాలా తెలుసుకోవాలి, ఇంకా నాకేం అర్థం కావట్లా ప్రభు గురించి అని అర్థమైంది. మీరు చాలామంది వాక్య జ్ఞానం ఉంది, చాలామందికి పాస్టర్ గారు చెప్పే మాటలు గుర్తుంటాయి, ఉపమానాలు గుర్తుంటాయి, రిఫరెన్సులు గుర్తుంటాయి, చర్చికి వెళ్తారు, చర్చిలో ఏదో ఒక పని చేస్తారు. కానీ క్రీస్తుతో మీ సంబంధం ఏంటి? వ్యక్తిగతంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? వ్యక్తిగతంగా నీకు ప్రభువుకి ఏంటి ఆ రిలేషన్? అది ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో మీ జీవితాల్లో మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో అవన్నీ మీ నుంచి వెళ్ళిపోతాయండి. యేసు ప్రభు ఎవరో, నా జీవితంలో యేసు ప్రభు ఎవరు, నా పట్ల యేసు ప్రభుకి ఏంటి ప్లాన్, ఏంటి, నన్నే ఎందుకు పిలిచాడు, నేనే ఎందుకు కావాల్సి వచ్చింది అని ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో మీ జీవితం, ఆలోచన మారిపోద్ది. చాలామంది పాత నిబంధన, కొత్త నిబంధన, పాత నిబంధన రెండూ మనకి కావాలి, దేన్ని మనం తృణీకరించకూడదు. కానీ పాత నిబంధన ధర్మశాస్త్రము, పాపానికి శిక్ష. కానీ కొత్త నిబంధన కృపాకాలం, క్షమాపణ, దయ, కరుణ, ఇంకొక అవకాశం దేవుడిస్తాడు. సో కృపా కాలంలో ఉన్నప్పుడు దేవుడు కనికరిస్తున్నాడు, పోనీలే ఇంకొక అవకాశం ఇద్దాం అని. ఇంకా దేవుడు సృష్టిని కొనసాగిస్తున్నాడంటే ఇంకా ఆయన అవకాశాలు ఇస్తున్నాడు. ఇంకొక అవకాశం ఇద్దాం ఈ వ్యక్తికి, వ్యభిచారులకి, దొంగలకి, మాంత్రికులకి, మోసగాళ్ళకి ఇంకొక అవకాశం ఇద్దాం, ఇంకొకసారి నా వాక్యం వింటే మారతారులే, ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే, క్షమాపణ ఇస్తే వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకుంటారని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అయితే క్రీస్తు యేసుని నేను తెలుసుకున్నాక, నేను నా జీవితంలో దేవుని మందిరానికి వచ్చాక, కుటుంబంగా దేవుడు నన్ను ఆశీర్వదించాక నేను గమనించాను, దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా! దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. వాక్యం ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా, ఆయా సేవకుల ద్వారా. సేవకులు నా మీద ప్రవచించినప్పుడు, చేతులు పెట్టి ప్రార్థించినప్పుడు వాళ్ళ నోట్లో వచ్చే మాటలు, చాలామంది నాకు చేసేవారు ప్రార్థన. నేను సేవకని చెప్పేవాడిని కాదు, దేవా ఈ బిడ్డని సేవ కొరకు వాడుకో, ఇతను నీకు విలువైన పాత్రగా ఉపయోగపడాలి అని తల మీద చేపెట్టి ప్రార్థన చేసేవారు కొంతమంది సేవకులు. మరి కొంతమంది నా మీద ప్రవచనాలు చెప్పేవారు. ఇంకొంతమంది దేవుడు నేను బలంగా వాడుకుంటాడు, నువ్వు మంచి గొప్ప పరిచర్య చేస్తావు అని చెప్పేవారు. అప్పుడు నేను సేవకి రాలా, నాకు సేవ పిలుపు ఉందని నాకు తెలియదు. ఇవన్నీ ముందే దేవుడు ఆయన సేవకుల ద్వారా తెలియపరిచాడు. ఏ వాక్యం విన్నా సరే సేవకు సంబంధించిన మాటలు నా హృదయానికి బాణాల్లా గుచ్చుకునేవి. నేను తప్పు చేస్తున్నానా? నేను దేవుడి మాటకి లోబడట్లేదా? నేను ఇంకా ఉద్యోగం అని, నా కుటుంబం అని, నా కెరియర్ అని నేను దేవుడి మాట వినట్లేదా అని ప్రశ్నించుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. నేను ఉద్యోగంలో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు కార్ వచ్చేది నాకు. క్యాబ్ వచ్చి నన్ను తీసుకెళ్ళేది, షిఫ్ట్లో ఉండేవాడిని, దింపేది. వెళ్ళినప్పుడు ఆ ట్రావెల్లో 1 అవర్ 1.5 అవర్ జర్నీలో ఎన్నోసార్లు నైట్ షిఫ్ట్స్లో ఏడ్చుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. దేవా నేను నీ చిత్తం చేయట్లేదా? నేను నాకు నచ్చినట్లు బతుకుతున్నానా? నేను నీ ప్రేమని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నానా? నేను నమ్మలేకపోతున్నానా? నీ మీద విశ్వాసం ఉంచలేకపోతున్నానా అని చాలాసార్లు నేను ప్రశ్నించుకున్న రోజులు ఉన్నాయి. నీ చిత్తమైతే నన్ను ఉద్యోగాలను తీసేయచ్చు కదా, నువ్వే నన్ను పోషించవచ్చు కదా, నువ్వే నాకు ద్వారం తెరవచ్చు కదా, నాకు సేవకి నువ్వు పిలవచ్చు కదా, నాకు నువ్వు ఏ ద్వారం చూపించట్లేదే, నువ్వు ఎలా రావాలో నాకు చెప్పట్లేదే, ఎలా చేయమంటావు? నాకు చేయాలని ఉంది కానీ నాకు ఎలా చేయాలో తెలియట్లేదు ప్రభువా అని నేను మొరపెట్టి ఏడ్చిన రోజులు, ఎన్నో రోజులు కారులో నా షర్టు తడిసిపోయేది, ఏడ్చి చాలాసార్లు ఏడ్చేవాడిని. ఎందుకంటే మీకు తెలుసు సేవ అంటే అంత సులభమైంది కాదు, అందరు ఎంకరేజ్ చేయరు, అందరు ఒప్పుకోరు. అదే సమయంలో నాకు ఆన్ సైట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి.
విదేశానికి వెళ్ళి పనిచేసే ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మరి అక్కడికి వెళ్దామా? లేకపోతే ఇక్కడే ఉంది దేవుని సేవ చేద్దామా? సేవ చేద్దామంటే మా నాన్న పాస్టర్ కాదు, మాకు సంఘం లేదు, మాకు క్రైస్టియన్ బ్యాక్‌గ్రౌండ్ లేదు, మేము అన్యులం, మా కుటుంబంలో మేమే రక్షించబడ్డాం, మేము హిందీ వాళ్ళం. మరి మేము రక్షించబడ్డమే అది పెద్ద స్టోరీ అనమాట. మేము రక్షించబడ్డానికే చాలా పోరాటాలు జరిగాయి. మా అమ్మ తరఫు బంధువులందరూ మా అమ్మని విడిచిపెట్టేశారు. మా అమ్మతో రిలేషన్ కట్ చేసుకున్నారు. మరి చివరికి మా నాన్నగారు చనిపోయినప్పటికి కూడా వాళ్ళు ఎవ్వరూ మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామని మా నాన్నగారు చనిపోతే ఎవరు రాలేదండి. సో అంతగా మమ్మల్ని బయటకి అంటే సపరేట్ అయిపోయిన పరిస్థితులు అనమాట. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎలాగా అనే ఫీలింగ్స్ నా మనసులో చాలా వచ్చాయి. మరి బంధువులు ఎవరు మనతో సహకరించరు, ఎవరు మనతో మాట్లాడరు. ఇప్పుడు నేను సేవకొస్తే ఎలాగా అనే పోరాటంలో దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. కలల ద్వారా, దర్శనాల ద్వారా, స్వరం ద్వారా అనేక విధాలుగా ఆయన నాతో మాట్లాడాడు. అప్పుడు నాకు అర్థమైంది క్రీస్తు యేసుని తెలుసుకోవడము, ఆయన హృదయంలో యేసు ప్రభువుకి నా పట్ల ఆయన హృదయంలో ఒక ఆలోచన ఉంది, ఒక ప్లాన్ ఉంది. అది నెరవేర్చుటయే నా జీవితానికి పరమార్థం, నా జీవితానికి ఏంటంటే డెస్టినీ, గమ్యము. హల్లెలూయా. యేసు ప్రభు హృదయంలో నా పట్ల ఏదైతే ఉందో అంటే ప్రభువారు సంతోష్ పట్ల ఏదైతే అనుకుంటున్నారో అది నేను చేయుటయే నా చిత్తము, అది చేయుటయే నా ముఖ్యమైన పని అని నేను గుర్తించినప్పుడు నేను సమస్తము నాకు ఏదైతే లాభమో, ఏ ఉద్యోగం అయితే లాభమో, ఏ కెరియర్ అయితే లాభమో, ఆ ఉద్యోగం ద్వారా, కెరియర్ ద్వారా డబ్బులు సంపాదిద్దాం, ఇల్లు కట్టుకుందాం, మంచి కారు కొనుక్కుందాం, సెటిల్ అయిపోదాం, నేను మంచి స్థాయిలో ఉందాం, దేవుడు నన్ను ఎలా దీవించాడో చూపిద్దాము, మా బంధుమిత్రులకి అందరికీ, నన్ను అవమానించిన వారు, నిందించిన వారు అందరికీ దేవుడు నా జీవితంలో ఎంత దీవించాడో చూపిద్దాము అనే ఆలోచనలో ఉన్నాను నేను. ఆ సమయంలో దేవుడు మొత్తం టర్నింగ్ పాయింట్ లాగా నా లైఫ్ని టర్న్ చేశాడు. ఉద్యోగం వదిలేసి సేవకి రా అన్నాడు. ఏమీ లేకుండా జీరోతో స్టార్ట్ చేసిన జీవితం ఉద్యోగంలో 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడిప్పుడే మనం స్థిరపడుతున్నాము, ఇప్పుడిప్పుడే మనం కొన్ని కొత్త పనులు చేయొచ్చు, జీవితంలో పైకి వెళ్ళొచ్చు అనే ఆలోచన టైంలో దేవుడు నన్ను మరలా యూటర్న్ తీసుకొని సేవకి రా, మొత్తం విడిచిపెట్టు అన్నప్పుడు నేను మొత్తాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు నేను సేవకు వచ్చాక మరలా నా జీవితం జీరోతో స్టార్ట్ అయింది. జీరోతో ఏం అర్థం కావట్లా. ఏ సేవకుడు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. నేను సేవ చేస్తానంటే నన్ను చాలామంది ఉపయోగించుకోవాలని చూశారు. నువ్వు మా దగ్గర ఉండు, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడ సేవ చేయి, మా మినిస్ట్రీలో పనిచేయి, నీకు నెల జీతం ఇస్తాము, నువ్వు మాతోనే ఉండు, నార్త్ ఇండియా అనేది దేవుడు పంపించినప్పుడు వెళ్దు కాలే, ఇప్పుడు వద్దులే అనేవారు. కానీ నాకు నార్త్ ఇండియా వెళ్ళాలి. నన్ను దేవుడు ఇక్కడ పెట్టడానికి కాదు పిలిచింది, నేను సువార్త లేని చోట నేను వెళ్ళాలి. క్రీస్తు యేసు నిమిత్తం నాకు ఏదైతే లాభమో అవన్నిటిని నేను నష్టముగా ఎంచుకోవాలి అనే పోరాటం అండి. నాకు చాలామంది చెప్పారు, నన్ను నీ స్పిరిచువల్ ఫాదర్గా చేసుకో. కొంతమంది పాస్టర్లు చెప్పారు, నన్నే నీ ఆత్మీయ తండ్రిగా చేసుకో, నేను నీకు నడిపిస్తా, నీకు సంఘం ఇస్తా, కొద్ది సంవత్సరాలు నాతో ఉంటే నీకు ఉండడానికి నివాసం ఇస్తా, నీ పిల్లల్ని చదివిస్తాము అని చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఎక్కడ కూడా దేవుడు నాతో వద్దు వద్దు వద్దు, ఏ ఆపర్చునిటీ వచ్చినా సరే ఇది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు. కొంతమంది అయితే అన్నారు, మేము మీకు చర్చ్, రెడీమేడ్ చర్చ్ ఉంది, కొంతమంది సంఘం ఉంది, వచ్చి అక్కడ వాక్యం చెప్పు, నీకు నెలల జీతం ఇస్తాము, నీకు ఉండడానికి ఇల్లు ఇస్తాము అని మారుమూల పల్లెటూరు గ్రామాల్లో పిలిచిన వారు ఉన్నారు. అప్పుడు కూడా దేవుడు వద్దు అన్నాడు. కాదు, నువ్వు ఇక్కడ చేయుట నా సిద్ధం కాదు. నేను నిన్న అబ్రహాంగా పిలిచాను. అబ్రహాంని పిలిపేంటో తెలుసా? అబ్రహాంని అంటాడు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్నే ఆశీర్వాదానికి కారణంగా చేస్తా అన్నాడు. అంటే నిన్ను దీవించుతా, నేను నిన్నే మూలరాయిగా చేస్తా అని చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఏ మినిస్ట్రీలో కూడా ఉండడానికి దేవుడు అనుమతించట్లేదు. ఇది నా సొంతంగా అనుకుంది కాదు. నేను చాలా ట్రై చేశా. ప్రభువా, నేను అంత మినిస్ట్రీ స్టార్ట్ చేయడం అంటే ఆషామాషి కాదు, దానికి చాలా అనుభవం ఉండాలి, దేవుని పిలుపు ఉండాలి, దేవుని ప్రణాళికలు ఉండాలి. నేను ఎలా చేయగలను? నేను అన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, నన్ను ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? నేను ఎలా ప్రభువా అన్నప్పుడు దేవుడు అన్నాడు, నా పరిశుద్ధాత్మ శక్తి నీ మీద కుమ్మరిస్తాను, నా పరిశుద్ధాత్ముడే నీకు అన్నిటినీ నేర్పిస్తాడు, నేను అన్నిటినీ నీకు సమయానుకూలంగా నేను బయలుపరుస్తాను అన్నాడు. నేను
ఇది నిజంగా చెప్తున్నాను. నాకు అర్థం కాలే అప్పుడు. ఏంటి బయలుపరుస్తాడు? ఏం చెప్తున్నాడు? ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? అర్థమే కాట్లా. సో, అర్థం కాని పరిస్థితిలో కూడా నేను విశ్వాసంతో సబ్మిట్ అయ్యాను. నా లాభం ఏదైతే ఉందో, నా సమస్తాన్ని నాకు ఏదైతే లాభంగా ఉందో అన్నిటిని నష్టంగా ఎంచుకున్నా. యేసు ప్రభువుని నా దగ్గర చాలామంది ఏమడుగుతారు తెలుసా? ఉద్యోగం మానేసి వచ్చారు కదా! ఏమైనా వస్తదా అండి? ఫండ్స్ వస్తాయా? ఏమైనా డబ్బులు ఇస్తారా చర్చికి వస్తే? మమ్మల్ని ఇక్కడ రోజు అడిగేది ఇదే. యేసు చర్చి పాస్టర్ అంటే, ఆహా! డబ్బులొస్తాయా? ఏమైనా ఇస్తారా? పైనుంచి డబ్బులొస్తాయా? తెల్లవాళ్ళు డబ్బులిస్తారా? ఈ మాటలు అడుగుతారండి. నాకు నవ్వొస్తది. ఇంకా ఎక్కడున్నారు మనుషులు అని. అప్పుడు నేను అంటానండి, మేము నాకెవరివ్వలా, నేనే నా ఉద్యోగం వదులుకొని వచ్చా అంటే, పిచ్చోళ్ళలా ఉన్నావయ్యా, భార్య ఉన్నది, పిల్లలున్నారు, ఎలా పోషించుకుంటావు? ఎలా సేవ అంటే, ఎవరైనా ఇస్తారా? ప్రభు ఇస్తాడు. పోషించేది ఆయనే. ఎప్పుడు ప్రతి నెల దేవుడే పోషిస్తాడు. ఏనాటికి ఆనాటికి చాలు అన్నట్టు ఏ రోజు ఖర్చు ఆ రోజుకి దేవుడు సరిపడా సహాయం చేస్తాడు. నాకు తెలీదు అది ఎలా దేవుడు చేస్తాడు, కానీ నేను నమ్ముచున్నాను. ప్రభు కార్యాలంటే ఇప్పటికీ నాకు అర్థం కావు. కొంతమంది భలే చెప్తారు, యేసు ప్రభు కన్నా ఎక్కువ చెప్పేస్తారు. నేను ఇప్పటికీ నేనేం చెప్తున్నా అంటే, నాకు ఇంకా అర్థం కావట్లే ఆయన కార్యాలు. పౌలు కూడా అదే చెప్తున్నాడు. పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఏమంటున్నాడంటే, నాకు అర్థం కావట్లేదు ఆయన కృప, ఆయన పిలుపు, ఆయన ఆలోచనలు తెలియదు నాకు. ఆయనని తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి, ప్రభువుని తెలుసుకోవాలి. చూద్దాం చూడండి, ఫిలిప్పీలు 3 అధ్యాయము 9వ వచనం నుంచి 9-10 వచనాలు, 9-11 వచనాలు. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగువలనని ఆ మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడనొగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఆమేన్. ఇక్కడ 3 విషయాలు నేను చెప్తానండి. క్రీస్తుని సంపాదించుకునే నిమిత్తము. క్రీస్తుని సంపాదించుకోవాలంట. చాలామంది యేసు ప్రభు నామంలో డబ్బులు, ఆస్తులు, పాస్తులు అన్నీ సంపాదించుకుంటారు. ఆరోగ్యము, పిల్లా పాపలు, సకల ఐశ్వర్యాలు. కానీ పౌలు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుని సంపాదించుకున్నటకు, అండర్లైన్ చేసుకోండి, క్రీస్తుని సంపాదించుకోవాలి. ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏం సంపాదించారు అంటే, ఏమొచ్చింది ఆయనలోకి వెళ్తే, ఏమిచ్చారు, ఏమొచ్చింది అంటారు చాలామంది. ఏమైనా లాభమా? ఇంకా మూర్ఖత్వం ఏంటంటే, నాకు కొంతమంది అంటారు, నీకు ఉద్యోగంలో కన్నా అక్కడ బాగా వస్తున్నట్టుంది, అక్కడ బాగా వస్తుంది సంపాదన, అందుకే అక్కడికి వెళ్ళిపోయావు, ప్రభువుని నమ్ముకున్నావు, మన విశ్వాసాన్ని విడిచిపెట్టావు, మన ధర్మాన్ని విడిచిపెట్టావు అని నన్ను చెప్తా ఉంటారు. నేనంట, మీరు నాతో ఉంటే తెలుస్తుంది నా పరిస్థితి ఏంటో అని. క్రీస్తుని సంపాదించుకోవాలి. నాలో క్రీస్తున్నాడు, నాలో నా చేతులు, నా హృదయం, నా జీవితం క్రీస్తుది. నేను పాత వ్యక్తిని, ఒకప్పుడు పాపి, ఒకప్పుడు లోకస్తుడిగా ఉన్నా, ఒకప్పుడు చాలా కోపిష్టిగా ఉన్నా, ఒకప్పుడు నాకు నచ్చినట్టు అలా చేశా, మొండిగా ఉన్నా, మూర్ఖంగా ఉన్నా. కానీ యేసుప్రభు నా హృదయంలోకి వచ్చాక నా జీవితాన్ని మార్చడం, నాతో మాట్లాడడము, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలోకి వచ్చి క్షమించు, ప్రేమించు, ఓర్చుకో, తగ్గించుకో, కోప్పడద్దు, ఆ మాట విను అని పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే నా హృదయ స్థితిని మార్చినప్పుడు నాకు అర్థమైంది, దేవుడు ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు వారు, ఆయనే నా జీవితాన్ని నాకు ఈ లోకంలో పుట్టించారు, ఆయనే నాకు నిత్యజీవాన్ని ఇచ్చే నా తండ్రి అని తెలుసుకున్నాక నేను ఎప్పుడు ఆలోచిస్తా, ప్రభువా నాతో మాట్లాడు. నేను రోజు ప్రేయర్లో ఏం అడుగుతా తెలుసా, ప్రభువా ఈ నెల సహాయం చేయి, ఈ నెల నీ ప్లాన్స్ ఏంటి, ఏం చేయమంటావు, అందరి విషయంలో నీ ప్లాన్ ఏంటి, ఈ పరిచయ విషయంలో ప్లాన్ ఏంటి, ఈ నెల ఏమైనా కొత్త కార్యాలు చేయబోతున్నావా, చెప్పు ప్రభువా, మాట్లాడు ప్రభువా, కొన్ని దర్శనాలు చూపించవా, కొన్ని స్వప్నాలు చూపించవా, నీ మాటలతో నాతో మాట్లాడవా, ఏ రీతిగా అయినా నాతో మాట్లాడు ప్రభువా అని నేను దేవుణ్ణి అడుగుతా. హల్లెలూయా. రోజు నేను ఇదే అడుగుతా, ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా,
ఏదైనా చెప్పు ప్రభువా, ఇదిగో ఈ నెల అవసరతలు ఇవయ్యా, ఈ సేవలో ఇవి కొరతలు ఉన్నాయి ప్రభువా, మందిరంలో ఈ పనులు చేద్దాం అనుకుంటున్నాను ప్రభువా, మరి నువ్వు ఏమంటావు చెప్పు, నువ్వు చెప్పింది చేస్తాను, మరి నువ్వు ఎలా చెప్తే అలా అని నేను ఆయనకు సబ్మిట్ అయిపోయినప్పుడు ఆయన మాట్లాడతాడు. వాక్యం ద్వారా, స్వరం ద్వారా, కళల ద్వారా, లేదా సేవకులు వాక్యాల ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువారు మాట్లాడినప్పుడు నా హృదయానికి తగిలినప్పుడు ఆ మాటలు నాలో ఆ బలము, ఆ శక్తి నేను అనుభవిస్తాను. సో ప్రతి ఒక్కరూ క్రైస్తవుడు క్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలి. క్రిస్టియన్ అని పేరు సర్టిఫికేట్లో ఉంటేనో, లేదా పేరులో అబ్రహాం అనో, చార్ల్స్ అనో, జేమ్స్ అనో, పీటర్ అనో పెట్టుకుంటేనో క్రిస్టియన్స్ అవ్వమండి. మన బ్రతుకులో క్రీస్తు ఉండాలి. క్రీస్తుతో అంటగట్టబడి ఉండాలి. భార్యాభర్తలు ఎలా ఉంటారో, కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, చాలా ప్రేమగా ఉంటారు ఎన్ని సంవత్సరాలైనా. వాళ్ళ మధ్యలో ఆ మ్యారేజ్లో ఏముంది? లవ్ ఉంది, ప్రేమ ఉంది. అలాగే క్రీస్తుని తెలుసుకున్నాక క్రీస్తుతో అంటగట్టబడాలి. ఆయన నా తండ్రి, ఆయన నా భర్త, ఆయన నా అన్న, ఆయన నా సమస్తము అని క్రీస్తుని అంటగట్టి పడి క్రీస్తుతో ఉండాలి. నీకు ఎవరంటే ఎక్కువగా ఇష్టము అని అడిగితే నేనంటాను, నాకు యేసు ప్రభు వారంటే ఇష్టము, ఆ తర్వాత నా భార్య, నా తల్లి, నా తండ్రి, నా పిల్లలు. క్రీస్తు అంటే నాకు చాలా ఇష్టము. ఆయన కోసమే నేను ఇంత దూరం వచ్చాను. ఆయన చిత్తం నా జీవితంలో నెరవేరడమే నా జీవితానికి ఉన్న గురి. మళ్ళీ చెప్తున్నా, ఆయన చిత్తం నా జీవితంలో నెరవేరుటయే నా గురి, నా గోల్. నేను ఎందుకు పరిగెడుతున్నాను తెలుసా? ప్రభు చిత్తం నా జీవితంలో నెరవేరాలి. ఆయన నా జీవితానికి ఏదైతే పని ఇచ్చాడో, ఈ పని నువ్వు చెయ్యాలరా, ఇదిరా నా ప్లాన్ నీ పట్ల అని ఆయన చెప్తాడు కదా, అది ముగించుట వరకు అది చెయ్యాలని నా ప్రయాస. అదే చేయాలని నా ప్రయాస. యేసు ప్రభు నామంలో డబ్బులు సంపాదించుకోవాలనో, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనో, లేదా ఆస్తిపస్తులు సంపాదించుకోవాలనే అస్సలు ఏ ఆశ లేదండి. ఆశ ఉంటే నేను నార్త్ ఇండియా ఎంచుకోను. ఆశ ఉంటే నేను కూడా హైదరాబాదు, రాజమండ్రి, విజయవాడ, వైజాగ్, ఇలా మెట్రోపాలిటన్ సిటీస్లో నేను ఉండి అక్కడే సేవ చేస్తా. నేను హైదరాబాద్లో 24 సంవత్సరాలు ఉన్నా. హైదరాబాద్లోనే చిన్నప్పటి నుంచి నా 2nd క్లాస్ నుంచి పెరిగి పెద్దయ్యా. ఇంజనీరింగ్ చేశాను, చెన్నైలో జాబ్ చేశాను. సిటీస్లో ఉండాలి, సిటీలోనే పెరిగాను కదా చిన్నప్పటి నుంచి. నా చిత్తం చేసుకోవాలంటే నాకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి హైదరాబాద్లో సంఘం స్టార్ట్ చేసుకొని హాయిగా చేయొచ్చు. నేను చాలా ట్రై చేశాను కూడా, కానీ దేవుడు ఒప్పుకోలే. అది కాదు సంతోష్, నాకు నువ్వు ఇక్కడ ఉండటం కాదు, వెళ్ళు అంటే నేను అన్నీ విడిచిపెట్టి దేవుడి కోసం ఇక్కడికి వచ్చా. హల్లెలూయా. సో దేవుడిని తెలుసుకోవాలి అనే సత్యాన్వేషణ తెలుసుకోవాలి అన్నప్పుడు ఆయనతో మాట్లాడాలి, ఆయనతో ఉండాలి, ఆయనతో పర్సనల్గా ఇంటరాక్ట్ చేయాలి అని తెలుసుకున్నాను. రెండోదిగా ఆయన పునరుత్థానపు కలిగిన శక్తి. యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలి అంటే తెలుసా? పౌలు అంటాడు, ఈ లోకమైన సంబంధమైన విషయాల కొరకే, జస్ట్ అల్పకాలపు కోరికలు, అవసరతల కొరకే మనం ప్రభువుని నమ్ముకుంటే మనకన్నా వ్యర్థులు, మనకన్నా మూర్ఖులు ఇంకెవరు ఉండరు. ఈ లోక విషయాల కొరకే మనం నమ్ముకుంటే మనకన్నా వెర్రి వాళ్ళు ఇంకెవరు ఉండరు. కానీ క్రీస్తు యొక్క మరణ పునరుత్థాన శక్తిని తెలుసుకోవాలి అని నేను వేగిరపడుచున్నాను అని పౌలు అంటున్నాడు. మనం అందరం యేసు ప్రభువుని ఎందుకు నమ్ముతాం తెలుసా? మరణం తర్వాత జీవితం ఉంది, ఒక పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యంలో ఆయనతో సదాకాలం ఆయనతో జీవించాలి. బాధ, ఏడుపు, దుఃఖము, సమస్యలు లేని ఆ నిత్య రాజ్యంలో సదాకాలం ఆయనతో ఉండాలి అని మనం దేవుణ్ణి నమ్ముకుంటాం. నేనైతే చాలామంది బెనిఫిట్స్ అడుగుతారు కదా, ఏం బెనిఫిట్ వస్తుంది ఆయన నమ్ముకుంటే అంటారు కదా. అసలైన బెనిఫిట్ ఏంటంటే ఈ లోకంలో ఇహమందు పరమందు 100 రెట్లు ప్రతిఫలం అంటాడు ప్రభు. శిష్యులు అడుగుతారు, ప్రభువా నీ కొరకు నీ సేవ చేయుటకు మేము మా భార్యని, మా కుటుంబాలని, మా అన్నతమ్ముల్ని, మా బంధుమిత్రుల్ని, మాకున్న ఈ షిప్స్ని, ఫిషింగ్ నెట్స్, జాలల్ని, మా వృత్తిని అన్నిటినీ విడిచిపెట్టి నేను వెంబడిస్తాం, మాకేమొస్తుందయ్యా అని పేతురు అడిగితే ప్రభువారు అంటారు, పేతురు నా నిమిత్తం, నా సువార్త నిమిత్తం
ఇళ్ళలైనా, అన్నతమ్ములైనా, కుటుంబాలనైనా, బంధుమిత్రులైనా, ఊరినైనా, ఆస్తిపాస్తులైనా విడిచిపెట్టిన వారికి ఇహమందు పరమందు 100 రెట్లు ప్రతిఫలం వస్తుంది అని చెప్పాడు. 100 రెట్లు ప్రతిఫలం. దాంతోపాటు శ్రమలతో కూడా అని ఉంటుంది, విత్ సఫరింగ్స్. శ్రమలు కూడా ఉంటాయి. శ్రమ లేనిదే క్రైస్తవత్వం నిజమైంది కాదు. శ్రమలు వస్తాయి, కానీ క్రీస్తు నీతో ఉంటే ఆ శ్రమ కూడా నీకు శ్రమగా అనిపించదు. యేసుప్రభు వారు ఏమంటారంటే, సమస్త భారాలు మోయిస్తూ ప్రయాసపడుతున్న వారలారా నా దగ్గరికి రండి, నేను విశ్రాంతి కలుగు చేస్తాను, నా కాడి సులువైంది అంటాడు. నేను ఈ సేవ చేస్తున్నాను, నేనే చేస్తున్నాను అనుకోను. నేను ఈ సిలువ, ఈ కాడి మోస్తుంటే ఒకవైపు నేను మోస్తుంటే ఒకవైపు క్రీస్తు మోస్తున్నాడు. నేను ఇక్కడ నిలబడుతున్నాను, ఇక్కడ మాట్లాడుతున్నాను హిందీ పంజాబీలో, వీళ్ళని ఇంటరాక్ట్ అవుతున్నాను, వీళ్ళని అర్థం చేసుకుంటున్నానంటే నేను ఒక్కడిని చేసేది కాదు. ఇది సేవ అనేది నేను ఒక్కడిని చేసేది కాదు. క్రీస్తు నాతో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నన్ను నడిపిస్తున్నాడు. క్రీస్తే ముఖ్యము. సేవకి క్రీస్తుని ముందు పెట్టాలి. ఈరోజు దుఃఖకరం ఏంటంటే క్రీస్తు మహిమని సేవకులు దొంగలిస్తున్నారు. దాన్ని బట్టి సేవలో అనేక మందికి అవమానాలు కదా, కాంట్రవర్సీలు, చాలామందికి చెడ్డగా మాట్లాడుతున్నారు. క్రీస్తుని ముందు పెట్టండి సేవలో. ఏ సేవలో అయితే క్రీస్తు ముందు ఉంటాడో, సేవకుడు వెనక దాగి క్రీస్తుని ముందు పెడతామో, క్రీస్తు మహిమని, క్రీస్తు శక్తిని, క్రీస్తు పునరుత్థానపు శక్తిని, క్రీస్తు చేసే కార్యాలని ముందు పెడతామో, అక్కడ దేవుడు ఆ సేవలో పనిచేస్తాడు. చాలా సేవలు, చాలా పరిచర్లు మొదట క్రీస్తుని పెట్టే దేవుడు దీవించాడు, వర్ధిల్లారు. ఆ తర్వాత కొద్ది కొద్దిగా క్రీస్తుని దాచి, సిలువ వెనక నన్ను దాచి మీ మాటలు చెప్పించు అని ప్రార్థన చేస్తారు. ఇప్పుడు సిలువని దాచి మేమే కనపడాలి, మేమే అన్నిటికీ రోల్ మోడల్ అని తయారవడం వల్ల దేవుని సేవ, దేవుని నామానికి దూషణ కలుగుతుంది. చూడండి, క్రీస్తుని మనం దాయకూడదు. మన జీవితంలో క్రీస్తుని బయట పెట్టాలి. ఎప్పటికప్పుడు దేవుడితో ఉన్న మీ సంబంధాన్ని, మీ రిలేషన్ని, మీ దేవుడు మీ జీవితంలో చేస్తున్న కార్యాన్ని దయచేసి చెప్పాలి. ఎంతసేపు వాక్యంలో ఉన్న ఉపమానాలు చెప్తా ఉంటే అర్థం కాదు మనుషులకి. నాకు తెలుసు పాస్టర్ గారు, నాకు తెలుసండి, నేను వాక్యం బాగా చదివానండి. ఈరోజు మన తెలుగు క్రైస్తవులకి వాక్యం బాగా తెలుసు. ఒక లేఖనం చెప్తే దానికి 10 రిఫరెన్స్లు చూపిస్తారు. వాక్యాలు, లేఖనాలు ఉన్నాయి తెలుసు, కానీ క్రీస్తు నీలో ఏంటి, నీ పొజిషన్ ఏంటి, నీ హృదయంలో క్రీస్తుకున్న పొజిషన్ ఏంటి, నీ ఉద్యోగానికి, నీ డబ్బుకి, నీ కుటుంబానికి, నీ బంధుమిత్రులకి మొదటి స్థానం ఇస్తున్నావా, క్రీస్తుకి మొదటి స్థానం ఇస్తున్నావా? ఏవైతే నాకు లాభకరమో సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నా అంటున్నాడు పౌలు. అంటే యేసు ప్రభు మందిరానికి వెళ్ళడానికి, దేవుని సేవ చేయడానికి నన్ను ఏది ఆపకూడదు. ఏది ఆపుతుందో దాన్ని తీసి నేను పక్కన పడేస్తాను పెంటగా అంటున్నాడు. నేను అలాగే చేశా. నాకు ఏది ఆటంకంగా ఉందో అవన్నిటిని తీసేయమంటాను నేను దేవుణ్ణి. నా స్నేహితుల్ని, నా బంధుమిత్రుల్ని, నా ఉద్యోగాన్ని, నా కెరియర్ని, అన్నిటినీ దేవుడి కోసం నేను పెంటగా ఎంచి పక్కన పెట్టేశా. అన్నిటిని పక్కన పెట్టా. నాకు దేవుడు పని చేయాలి, నాకు ఏది చెప్తే చేస్తా. చాలామంది వద్దు, ఇది చేయొద్దు, ఎలా బతుకుతావు, ఎలా జరుగుద్ది, బాధపడతావు, మా మాట విను అని చాలామంది సలహాలు చెప్తారు. కానీ నేను ఆ సలహాల కన్నా నాకు ప్రభు ఏం చెప్పాడో అదే చెయ్యాలి. నేను ఆయన చిత్తాన్ని దాటి నేను చెయ్యలేను. చేస్తే నేను గిల్టీ ఫీలింగ్గా ఉంటుంది. నేను ఇంత దూరం, ఇంత ప్రయాసపడి అన్నీ విడిచిపెట్టి సేవకు వచ్చింది నా ఇష్టం చేసుకొని సేవ చేయడానికి కాదు, నా మాట నెగ్గాలని కాదు, క్రీస్తు యేసు మాట నెగ్గాలని నేను వచ్చాను. నా జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకున్నాను పానార్పకంగా. నేను ఆయన్ని చూపించాలనే వచ్చాను అని నేను అప్పుడు వాళ్ళతో చెప్పాను. అలా చెప్పినప్పుడు కొంతమంది అఫెండ్ అయ్యి నాతో మాట్లాడడం మానేశారు సేవకులు. కొంతమంది నన్ను పక్కన పెట్టేశారు, కొంతమంది నన్ను లెక్క చేయలా. పిచ్చోడివిరా నువ్వు అన్నారు. హల్లెలూయా. అవును, నేను పిచ్చోడినే యేసు ప్రభు కొరకు కోసం. ఆయన కొరకు పిచ్చివాడిని అవడం నాకు క్షేమం. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు, కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు అన్నిటినీ నిషిద్ధపరుస్తాడు, బయలుపరుస్తాడు. నేను నమ్మే విశ్వాసం ఏంటంటే దేవుని పునరుత్థానపు శక్తి ఎలా క్రీస్తుని లేపిందో నన్ను కూడా దేవుడి కొరకు నేను సమర్పించుకున్నప్పుడు ఆయన శక్తి నా జీవితంలో, ఆ రిజరక్షన్ పవర్ ఏదైతే ఉందో ఆ శక్తి నా జీవితంలో పనిచేస్తుంది, నన్ను దీవిస్తాడు,
నన్ను ఆయన విడిచిపెట్టడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నిశ్చయంగా ఆయన చెయ్యి విడిచిపెట్టడు అని నేను నమ్మా. హల్లెలూయా. సో పౌలు కూడా అంటున్నాడు, ఏదైతే నాకు లాభమో అది విడిచిపెట్టాను, దేవుని శక్తి పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. మూడోదిగా క్రీస్తు యేసు పనిలో శ్రమానుభవం. ఆయన శ్రమని, పరిశుద్ధ శ్రమ ఎలా పొందుకుంటాను తెలుసా? మీరు అబద్ధాలు ఆడకుండా, ఎవరిని మోసం చేయకుండా, నిజాయితీగా ఉండి, నేను లంచాలు తీసుకోను, నేను మోసం చేయను, నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను అంటే జనాలకు ఇష్టం ఉండదు. అట్లా మాట్లాడితే వాళ్ళ కోపం వచ్చి అఫెండ్ అవుతారు, మిమ్మల్ని బాధ పెడతారు, మిమ్మల్ని దూషిస్తారు, అవమానిస్తారు. అప్పుడు మీకు శ్రమ కలుగుద్ది, హృదయంలో గాయం కలుగుద్ది. మీరు అనుకున్న నా అన్నవారే మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టేస్తారు, మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు, మీ గురించి చీప్గా మాట్లాడతారు, మిమ్మల్ని ఎక్కిరిస్తారు, అవహేళన చేస్తారు, నిందిస్తారు, దూషిస్తారు. ఇవన్నీ మేము చూసామండి, ఇవన్నీ చూసాం. మీరు అనుకోవచ్చు, మీరు ఇప్పుడే ఇన్ని చూసారా అంటే, అవును చూసాము, అన్నిటిని చూసి వచ్చాం మేము. అన్ని అవమానాలు, నిందలు, బాధలు, వేదన, ఆకలి బాధలు, ఆర్థిక ఇబ్బందులు అన్నిటిని చూపిస్తూ దేవుడు తీసుకొచ్చాడు అడుగడుగున. ఇంకా చాలా చూస్తున్నాం. ఇంకా ఇవన్నీ చూసినా సరే ఒకటి నేను గుర్తించాను ఏంటంటే, యేసు ప్రభు పునరుత్థానపు శక్తి నాలో ఉంది. యేసు ప్రభు పునరుత్థానపు శక్తి ఉంది. ఆయన నాతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మా జీవితంలో పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు, ఆయన మమ్మల్ని నడిపిస్తున్నాడు మాతోనే ఉండి అనే విశ్వాసము, నమ్మకము మా జీవితంలో మేము గమనిస్తున్నాము. హల్లెలూయా. ఎంతమంది మీలో ఆ విశ్వాసం ఉంది? దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నన్ను దీవిస్తున్నాడని. చాలామంది విశ్వాసాన్ని కోల్పోతారు. చిన్న బాధ వస్తే, చిన్న కష్టం వస్తే, అమ్మో మాకు కష్టాలు వచ్చేస్తున్నాయి, బాప్తిజం పొందాక చాలా కష్టాలు వస్తాయంట కదా, యేసు ప్రభువుని నమ్ముకుంటే అవమానిస్తారంటగా, పెళ్ళిళ్ళు అవ్వంట కదా, పిల్లలకి బంధువులు వదిలేస్తారంట కదా, చాలామంది చెప్తారు. వదిలేస్తే వాళ్ళకు మించిన వాళ్ళని దేవుడు తీసుకొస్తాడు కదా. నీ బంధువులు 10 మంది వదిలేస్తే దేవుడు 100 మంది నీ జీవితంలో తీసుకొస్తాడు. నువ్వు యేసు ప్రభు నిమిత్తం 1,00,000 రూపాయలు పోగొట్టుకుంటే దేవుడు 10 లక్షలు ఇస్తాడు. యేసు ప్రభు నిమిత్తం నువ్వు నీ జీవితంలో ఏదైతే విడిచిపెడతావో దానికి 100 రెట్లు ఇస్తాడు అని నువ్వు ఎందుకు గుర్తించవు? లేఖనాన్ని, వాక్యాన్ని ఎందుకు నమ్మవు? చాలామంది వాక్యాన్ని నమ్మని వారిగా ఉన్నారు. వాక్యం నోటితో చెప్తారు, అవునండి చేస్తాడంటారు, కానీ అదే వాక్యం నీ జీవితంలో నువ్వు విడిచిపెట్టు, దేవుడి కోసం, నువ్వు దేవుడి కోసం సమర్పించుకో, దేవుడు నేను పిలుస్తుంటే సేవ చేయి అంటే, అమ్మో భయంగా ఉందండి, బ్యాక్ ప్లాన్ బి ఏదైనా ఉందా? ఏదైనా వ్యాపారం చేసుకుంటూ చేయమంటారా? ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చేయమంటారా అంటారు. దేవుడు నేను సంపూర్ణంగా పిలిస్తే సంపూర్ణంగా రా, పార్ట్ టైంగా పిలిస్తే పార్ట్ టైంగా చేయి. దేవుడు పిలిపేంటో తెలుసుకో. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు అంటే, నేను నా నీతిని బట్టి నేను దేవుణ్ణి సంతోషపెట్టలేను, కానీ విశ్వాసం ద్వారా దేవుడి నుంచి వచ్చే నీతిని బట్టి నేను ఆయన్ని సంతోషపెట్టగలను. చాలామంది ధర్మశాస్త్రంలా ఉంటారు. ఇప్పుడు చాలామంది, ఇప్పుడని కాదు చాలా రోజుల సంవత్సరాల నుంచి చెప్తారు సేవకులు, తప్పు చేస్తే చచ్చిపోతావు, అయిపోతావు, దేవుడు నిన్ను శిక్షిస్తాడు, దేవుడు దూషిస్తున్నావు, ఇది అయిపోతావు అని శపిస్తూ ఉంటే, ఖండిస్తూ ఉంటే ఇంకా మనిషి మారడండి. మనిషిని ఖండిస్తూ ఉంటే, నేను కూడా చాలా సంవత్సరాలు నేను కూడా ఇట్లాగే అనుకున్నావాడిని, అబ్బా ఖండించాడు ఈ సేవకుడు, ఎంత కఠినమైన బోధ, ఎంత వైరాగ్యంగా ఉన్నాడు, బాబా అనుకునేవాడిని. కానీ ఖండించడం అనేది దేవుడి పద్ధతి కాదు అని నాకు తెలిసింది వాక్యం చదవగా. ఖండిస్తుంటే మనుషులకి హృదయాన్ని నొచ్చుకుంటుంది, హృదయంలో గాయమైపోయి రాయి వలె మారిపోయి ఇంకా దూరం వెళ్ళిపోతారు దేవుడి నుంచి. అందరినీ ఖండిస్తే అందరూ ఒకేలాగా తీసుకోరు. కొంతమంది అఫెండ్ అవుతారు, అమ్మో వీళ్ళు నన్ను తిడుతున్నారేంటి, అమ్మో నన్ను ఖండిస్తున్నారుగా, అయితే నేను పనికిరానేమో అని దేవుడికి దూరం అయిపోతారు. కానీ ఖండిస్తే మనిషి రక్షించబడ్డ, కానీ ప్రేమ చూపిస్తే, కృప చూపించి, ఏం కాదు నువ్వు క్షమాపణ అడుగు, దేవుడు ఎంత పాపినైనా క్షమిస్తాడు, నువ్వు మార్చుకో, నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకో అని అన్నప్పుడు దేవుడు సాయం చేస్తాడు. హల్లెలూయా. మరి మరొక రిఫరెన్స్ చూద్దాం. ఇదివరకే నేను గెలిచితిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకొనటలేదు, గాని నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడుతునో దాన్ని పట్టుకొని వలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను అని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి
ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవల్లని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. నేను మీకు చెప్పాను, గురి వద్దకు నేను పరిగెడుచున్నాను. ఇంతటి పౌలే అంటున్నాడు చూడండి, ఇదివరకే నేను గెలిచేశాను, నేను సంపాదించేశాను, నాకు అంతా తెలుసు ప్రభు గురించి అని చెప్పట్లా. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దాన్ని పట్టుకొనుటకు నేను పరిగెడుచున్నాను. పరిగెత్తాలండి. ఎందుకు పరిగెట్టాలి? యేసు ప్రభు నేను ఎందుకు పిలిచాడో నేను ముందు చెప్పాను చూసారా. మొదట మీకు చెప్పా, యేసు ప్రభు నేను ఎందుకు పిలిచాడు, ఎందుకు నిన్నే ఎన్నుకున్నాడు, ఎందుకు నిన్నే విశ్వాసిగా ఎంచుకున్నాడు. నువ్వు ఒక జైన్ అవ్వచ్చు, సిక్ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, ఇంకా మనకి ఎన్నో సబ్ కేటగిరీస్ ఉన్నాయి కులాల్లో. ఏ కులమైనా సరే నిన్నే ఎందుకు పిలిచాడు? సిస్టర్, బ్రదర్ మీతోనే మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఎందుకు పిలిచాడు తెలుసుకున్నారా? తెలుసుకోకపోతే ఈరోజు అడగండి, ఎందుకు నేనే, ఎందుకు నా తండ్రినే పిలిచావు, ఎందుకు నా తల్లినే పిలిచావు, ఎందుకు మా తాతగారినే పిలిచావు, ఎందుకు మమ్మల్ని ఎంచుకున్నావు? పౌలు అంటున్నాడు, అంత సేవ చేసి 13-14 పత్రికలు కదా, 13 పత్రికలు రాసిన పౌలు ఒకప్పుడు యూదా మతంలో నిష్టగా ఉండి యేసు ప్రభువుని వెంబడించిన వారిని చంపేసి జైల్లో పెట్టి వాళ్ళని నానా హింసలు పెట్టిన వ్యక్తి దమస్కు మార్గంలో వెళ్తూ యేసు ప్రభువుని తెలుసుకొని రక్షించబడ్డాక ఆ వ్యక్తి అంటున్నాడు, చెరసాల్లో ఉండి ఫిలిప్పీలకు రాస్తూ అంటున్నాడు, యేసు ప్రభువుని తెలుసుకోవాలి, ఆయన శక్తిని తెలుసుకోవాలి. ఇది వరకు నేను తెలుసని లేదా నాకు మొత్తం తెలిసిపోయిందని అనుకోవట్లేదు, కానీ గురి యొద్దకు పరిగెడుతున్నాను. నెక్స్ట్ మాట చూద్దాం. దీంట్లో ఇంకొక మాట, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నాను అని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవల్లని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. నోట్ చేసుకోండి మాట, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుచున్నాను. వెనుకున్న జీవితాన్ని, పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, అవన్నిటిని విడిచిపెట్టి ముందున్న యేసు ప్రభు పరుగు పందెంలో ఏదైతే నేను చెయ్యాలో దాని కొరకు పరిగెత్తండి. జాయిస్ మేర్ అనే సేవకురాలు మీకు తెలుసు. ఆవిడ అనేక ప్రసంగాలు అనేక భాషల్లో తర్జుమా చేయబడి అనేక మంది వింటారు. ఆమె పాత జీవితం చూస్తే తండ్రి చేత అనేక సార్లు వ్యభిచరించబడి కదా, రేప్ చేయబడి జీవితాన్ని అస్తవ్యస్తంగా ఉండి, పాత జీవితం అంతా చాలా బాధకరంగా ఉండి, ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అతన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు, ఇల్లు వదిలి పారిపోద్ది, మళ్ళీ ఇంకో వ్యక్తితో వివాహం చేసుకోవాలనే టైంలో నా జీవితం ఏంటి, నేను చచ్చిపోదాము, ఏంటి నా బతుకు ఇలా అయిపోయింది, నా తండ్రి నన్ను అలా రేప్ చేస్తుంటే నా తల్లి ఒక్క మాట కూడా అనకుండా ఆపకుండా నన్ను అలా ఆయన చేతికి విడిచిపెట్టేసింది, నా జీవితం పాడైపోయింది, నా పాత జీవితం అంతా రోత, నా జీవితం ఇది ఎందుకు పనికి వస్తుంది, చచ్చిపోదాం అనే స్థితిలో ఉన్నప్పుడు ఆడు దేవుని వాక్యం చేతి ద్వారా పట్టబడి రక్షించబడి ఒక మంచి వ్యక్తితో మళ్ళా వివాహం అయ్యి తన జీవితం మారి తన దేవుని కొరకు గొప్ప పరిచర్య ఇంకా చేస్తుందండి. వెనుకున్న వాటిని మరిచింది ఆమె. యేసు ప్రభు నన్ను ఎందుకు పిలిచాడో అందు నిమిత్తం నేను వేగిరపడుచున్నానని తన పిలుపులోకి ఎప్పుడైతే తను వచ్చిందో ఆ పిలుపు తనని ముందుకు లాక్కెళ్ళింది. ఈరోజు తను అనేక లక్షలాది మందికి తన మాటలు, తన జీవితము, క్రీస్తుతో ఉన్న తన వ్యక్తిగత సంబంధము ఆశీర్వాదకరంగా మారింది. ఆ వ్యభిచారంలో పట్టబడి తల్లిదండ్రుల చేత, బంధుమిత్రుల చేత, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా ఎంతమంది అయితే వ్యభిచారులుగా ఉన్నారో, ఎంతమంది పిల్లలైతే మరి అలాంటి స్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ ఆమె రెఫ్యూజీ హోమ్స్ పెట్టి చదివించి ఉద్యోగాలు ఇచ్చి అనేక సోషల్ యాక్టివిటీస్ చేస్తూ దేవుని వాక్యాన్ని ఇప్పటికి కూడా అనేక దేశాలలో వాక్యాన్ని ప్రకటిస్తుందంటే ఆమె క్రీస్తు యేసులో ఉన్న ఆ పిలుపు ఆమె తెలుసుకుంది, గుర్తించింది. మీరు గుర్తించారా? క్రీస్తు యేసులో మీ పిలుపు ఏంటో తెలుసుకున్నారా? మనం అడుగుతాం, దేవా నాకు ఇల్లు ఇవ్వయ్యా, నాకు ఉద్యోగం ఇవ్వయ్యా, నాకు అది ఇవ్వయ్యా, ఇవన్నీ ఇస్తాడండి. ఎందుకు ఇవ్వడు? ఖచ్చితంగా ఇస్తాడు, అని ఇస్తాడు. కానీ దీనికన్నా ముఖ్యంగా అడగాల్సింది నా పట్ల నీ ప్లాన్ ఏంటి, ఏం చేయమంటావు ప్రభువా? సౌలు ఏమడుగుతాడు తెలుసా? పౌలు దమస్కు మార్గంలో కలిశాక ఆయన దేవుడు ముట్టాక ఏం చేయమంటావు అంటే, నువ్వు అనేకులకి సాక్షిగా ఉండాలి, నా నిమిత్తం అనేక శ్రమలు పొంది నువ్వు నా వలే సేవ చేస్తావు అన్నప్పుడు సమర్పించుకొని ప్రాణాన్ని కూడా సైతంగా తను వెంటగా ఎంచి దేవుని కొరకు అనేక ప్రాంతాలు, అన్యుల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తాడు.
3 మిషనరీ యాత్రలు చేస్తాడు. చివరికి యెరూషలేం వెళ్ళొద్దు, అక్కడ నేను చంపేస్తారు, నీకు హాని ఉంది అన్నా సరే, లేదు లేదు నాకు దేవుడు చెప్పాడు, నేను వెళ్తాను. అగబు అనే ఒక ప్రవక్త వచ్చి అంటాడు, బెల్ట్తో కట్టేసి, ఇలా నిన్ను బంధిస్తారు, నిన్ను చంపేస్తారంటే ఏదైనా సరే నేను మాత్రం దేవుడు ఏదైతే అనుకున్నాడో ఆ పని నేను చేయాల్సిందే, నేను అన్నిటికీ సిద్ధమని సిద్ధపడతాడు. అలాంటి సమర్పణ, అలాంటి జీవితం మీలో ఉందా? ఎక్కడుంది మీ భక్తి? ఎంతవరకు మీకు తెలుసు యేసుప్రభు గురించి? నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి, నేను ఇన్ని సంవత్సరాల నుంచి తెలుసుకొని కూడా, సేవ చేస్తూ కూడా ఇంకా నేను తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి ప్రభు గురించి, తెలుసా? ఇంకా తెలుసుకుంటూనే ఉన్నా, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నా. పరిశుద్ధాత్మ దేవుని గురించి, ఆత్మ వరాల గురించి, దేవుని ఆపరేట్ చేసే కార్యాలు మనుషుల జీవితాలు ఎలా పనిచేస్తాడో చూస్తుంటే ఇంకా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది వరకు నేను సిద్ధి పొంది తిని అని కాదు, కానీ వెనుకున్న వాటిని విడిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు నా గురి వద్దకు నేను పరిగెడుతున్నాను. బహుమానం పొందాలి, ప్రైజ్ నేను పొందాలి. రన్నింగ్ రేస్లో చాలామంది పిల్లలు పరిగెడతా ఉంటే ఒక్కడికే ప్రైజ్ వస్తుంది, ఒక్కడే ఫినిష్ లైన్కి గురి చూసుకుంటాడు. అలాగే మన పరమ తండ్రి మన పిల్లలు రన్నింగ్ రేస్ చేస్తుంటే స్కూల్లో తల్లిదండ్రులు చూస్తే, నాన్న పరిగెత్తు, నువ్వు విన్ అవ్వాలి, ఏం కాదు నేను చూస్తున్నాను, నువ్వు విన్ అవుతావు, నీకు ఆ ధైర్యం ఉంది, నీ శక్తి ఉంది, నువ్వు పరిగెత్తు అని ఎంకరేజ్ చేస్తారు. ఆ పిల్లలు పరిగెడుతున్నప్పుడు తండ్రి ఏమనుకుంటాడు, నా బిడ్డే ఫస్ట్ రావాలి, నా బిడ్డే ఫస్ట్ రావాలనుకుంటాడు. యేసు ప్రభు కూడా మన తండ్రి, ఆయన మీకు ఒక గురి పెట్టాడు, ఒక రూట్ ఇచ్చాడు. నువ్వు పరిగెత్తు, పరలోక రాజ్యం నిత్య జీవం చేరడానికి ఈ గురిలో పరిగెత్తు. నువ్వు పరిగెడితే నిన్ను చూసి అనేక మంది పరిగెడతారు కదా అని గురి ఇచ్చినప్పుడు మనం పరిగెత్తాలి. మధ్యలో సాతాను అపవాది వచ్చి అనేక ఆకర్షణలు చూపిస్తాడు. లోకము, ధనము, పేరు, ప్రఖ్యాతలు కదా, మనుషులు ద్వారా అనేక విధాలుగా మిమ్మల్ని శోధిస్తాడు. గురి తప్పి ఈరోజు చాలామంది క్రైస్తవులు నడుస్తున్నారు. దానివల్ల దేవుని నామానికి దూషణగా ఉంది. అనేక మంది సేవకులు టార్గెట్ అయ్యారు, అనేక మంది విశ్వాసులు సాతాని బారిలో పడ్డారు. కానీ నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఎంత బాధ కలిగినా మీ పరుగును ఆపద్దు. బాగుగా పరిగెడుతున్నారు, ఎవరు మీ పరుగును ఆపితిరి అంటాడు పౌలు కదా. పరిగెత్తండి, ఆధ్యాత్మిక జీవితంలో పరిగెత్తండి, ఆగిపోవద్దు, గురి వద్దకు పరిగెత్తండి. దేవుడు ప్రణాళికలు పూర్తిగా నా జీవితంలో నెరవేర్చబడాలి. దేవుడు సేవ, దేవుడు పిలుపు నా జీవితంలో నెరవేరే వరకు నేను దేవుణ్ణి విడిచిపెట్టను. ఆయన పాదాలు పట్టుకుంటాను, నేను ఆయనతోనే ఉంటాను. దేవుడు పాదాలు పట్టుకొని రోజు గోజాడండి, చెయ్యి ప్రభువా, చెయ్యి ప్రభువా, నాతో ఉండయ్యా, నాతో ఉండయ్యా, నువ్వు చెప్పింది చేస్తానయ్యా అంటే ఖచ్చితంగా దేవుడు చేస్తాడండి. మనం అలసిపోతాం చాలాసార్లు, ఎన్ని సంవత్సరాలు చేయాలి, చాలామంది సేవకులు చెప్పా, చాలామందిని అడిగాను, జరగట్లేదులే, ఇంకా వదిలేద్దాం, దేవుడు చూసుకుంటాడులే, ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడేలే అని చాలామంది అలసిపోయి సొలసిపోయి విడిచిపెట్టేస్తారు. అలా కాదు, చేసేంత వరకు నేను విడిచిపెట్టాను, నా గురి కంప్లీట్ చేసే వరకు, నా టాస్క్, నా పని అయ్యేంత వరకు నేను విడిచిపెట్టాను దేవా అని తీర్మానం చేసుకోండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో ఆగిపోయిన పనులన్నీ చేస్తాడు. మీరు ఏ అనారోగ్యంతో, ఏ ఆర్థిక ఇబ్బందితో, ఏ ఉద్యోగం లేకుండా, వివాహం జరగలేదని ఏ సమస్యతో ఉన్నారో అన్నిటినీ నెరవేరుస్తాడు. హల్లెలూయా. శోధనల నుండి తప్పించావు, శ్రమలలో నుండి కాపాడావు. శోధనల నుండి తప్పించావు, శ్రమలలో నుండి కాపాడావు. కోపగించుచునే